శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తు సందేహాలు చాలా మందికి కలుగుతూ ఉంటాయి. మన ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా, మనము నివసిస్తూ ఉన్నటువంటి ఇంటి పరిసరాలన్నీ బాగున్నాయా, మన ఇల్లు దిక్కులు మూలలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా మనకి ఇంట్లో సమస్య ఉన్నట్టయితే ఒక్కొక్కసారి మనకి మన ఇల్లు సరిగ్గా లేదా, అందువల్లనే మనకి ఇలాంటి కష్టం వచ్చిందా అనుకుంటూ ఉంటాం. అలాగే వ్యాపారాలు సరిగా జరగకపోతూ ఉంటే మన వ్యాపారం చేసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రదేశము, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ వ్యాపార కార్యాలయంలో ఆ దిక్కులు సరిగా ఉన్నాయో లేదో, సరిగ్గా ఇవి మూలమట్టానికి తగినట్టుగా ఉన్నాయా, ఇక్కడ ఏదైనా గనక ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే మన వ్యాపారాలు సరిగా జరగవు కదా, అందువల్లే మనకేమైనా నష్టాలు వస్తున్నాయా అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇది చాలా సహజం. ఎందుకంటే వాస్తు మనిషి యొక్క నివాసం ప్రాంతం మీద అంత ప్రభావం చూపిస్తోంది కాబట్టి, ప్రతి వారికి కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనము ఉంటున్న ఇల్లు బాగుందా, మన వ్యాపార కేంద్రం బాగుందా, ఇలాంటి ఆలోచనలు రావడం చాలా సహజం. ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం కోసం మా భక్తి టీవీ వాళ్ళు ప్రత్యేకంగా చేపట్టినటువంటి కార్యక్రమం వాస్తు నియమాలు. ఈ వాస్తు నియమాలని ప్రాథమికంగా తెలియజేస్తాను. మరిన్ని వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి కాల్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేయగలను. ఇప్పుడు ఉదాహరణగా మనము ఒక గృహాన్ని తీసుకుందాం. ఈ 4 గోడలు ఒక గృహం అనుకుందాం. ఈ బార్డర్ గీసాను కదా, ఇది ఇంటికి ఉన్నటువంటి 4 గోడలు. ఇది దీర్ఘ చతురస్రాకారంగా అయినా ఉండవచ్చు, లేదా చతురస్రాకారంగా అయినా ఉండవచ్చు. అంటే ఆకారము, ఈ 2 ఆకారాలు కూడా చాలా మంచిది. మరి ఎటువంటి ఆకారాలు ఉండకూడదు? మొట్టమొదట మనకి ఈ సమస్య వస్తుంది. ఆకారం అనగానే వివిధ రకాల ఆకారాలు ఉంటాయి కదా, ఈ 2 ఆకారాలు మంచివి. ఇంకా ఇలాంటి ఆకారం కానీ, ఇలాంటి ఆకారం కానీ, ఇలాంటి ఆకారం కానీ, ఇలాంటి ఆకారం కానీ, ఇవి ఏవి కూడా మంచిది కాదు. మరి స్థలాలు ఇలా ఉన్నాయి అనుకోండి, అంటే ఒక ఆకారం లేకుండా చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ, ఈ 2 ఆకారాలు లేకుండా ఇలా ఉన్నట్లయితే ఏమి చెయ్యాలి అంటే, ఇలా ఉన్నట్లయితే వీటిని మూలమట్టంతో సరిచేసి ఈ హైమూలల్ని కట్ చేసుకొని కేవలం చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రకరకాల ఆకారాలలో ఉండేటటువంటి స్థలాలు యోగ్యమైనవి కాదు. వాటిని ఎప్పుడు యోగ్యంగా చేసుకోవాలి? మనం ఏ రకంగా యోగ్యంగా చేసుకోవాలంటే, ఆ స్థలాలలో హైమూలాల్ని కట్ చేసేసి అందులో దీర్ఘ చతురస్రం కానీ లేదా చతురస్రం కానీ మూలమట్టానికి తగిన విధంగా తయారు చేసుకుని అప్పుడు మాత్రమే ఆ స్థలాల్ని ఉపయోగించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి సూచన. ఇక ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, 4 భాగాలు ఇంటి యొక్క ప్రహరీ అనుకోండి, లేదా కేవలం ఇంటి గోడలు అనుకోండి. ఈ 4 గోడల దిక్కులు ఏ విధంగా ఉండాలంటే, మనం ఇంట్లో నుంచి చూసినప్పుడు బయటికి ఎదురుగా సూర్యుడు, మనం ఇంటి లోపల నుంచి చూడాలి. సింహం ద్వారం లోపల నుంచుని
బయటికి చూసినట్లయితే, అంటే ఇంటి ముఖము తూర్పు వైపుగా ఉన్నట్లయితే అది తూర్పు వాకిలి. ఆ దిక్కు తూర్పు దిక్కు అన్నమాట. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా చెప్పచ్చు. మనము నుంచుని చూస్తున్నప్పుడు ఎదురుగా సూర్యుడు కనిపించాలి, అది తూర్పు వాకిలి అవుతుంది. తూర్పుకి వెనక భాగంలో ఉండేది పడమర. అలాగే ఈ తూర్పుకి కుడిపక్క ఉండేది ఉత్తరం, ఇటు ఎడం పక్క ఉండేది దక్షిణం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఇలా వచ్చాయి. తర్వాత ఈ తూర్పుకి దక్షిణానికి అంటే ఈస్ట్ సౌత్ కార్నర్ ఆగ్నేయం, సౌత్ వెస్ట్ దక్షిణ పడమర కార్నర్ నైరుతి, పడమర ఉత్తర కార్నర్ వాయువ్యం, ఇక ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉండేది ఈశాన్యం. 4 దిక్కులు వచ్చాయి, 4 మూలలు వచ్చాయి. మొత్తము 8 అష్టదిక్కులు అంటాం మనం. 4 దిక్కులు 4 మూలలు వెరసి 8 సంఖ్య. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఈ 4 మూలలు సమంగా ఉండాలి. అంటే ఇది మనము గనక దీర్ఘచతురస్రాకారంలో స్థలాన్ని తీసుకున్నట్లయితే ఈ విధంగా దీర్ఘచతురస్రంగా తీసుకున్నట్టయితే 2 పొడుగులు 2 వెడల్పులు అంటే ఎదురెదురు భాగాలు సమంగా ఉండాలి. తూర్పు పడమర అనుకోండి, ఈ 2 సమంగా ఉండాలి. ఉత్తరం దక్షిణం అనుకోండి, ఈ 2 సమంగా ఉండాలి. ఇది పొడుగు అవనివ్వండి లేదా వెడల్పు అవనివ్వండి. ఒకవేళ తూర్పు పడమర అయినట్టయితే ఇది వెడల్పున్నా పర్వాలా, ఉత్తరం దక్షిణం అనుకున్నట్లయితే ఇది వెడల్పున్నా పర్వాలా. ఏదైనా కానీ ఎదురెదురు భాగాలు సమంగా ఉండాలి. ఈ 2 ఎదురు భాగాలు, ఈ 2 ఎదురు భాగాలు సమంగా ఉండాలి. దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే 4 పక్కల కొలత కూడా సమంగా ఉండాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇటువైపు 25 అడుగులు తీసుకున్నామంటే ఇటువైపు కూడా 25 అడుగులు ఉండాలి. మళ్ళీ ఇటువైపు కూడా 25 అడుగులు ఉండాలి. ఇక్కడ కూడా 25 అడుగులు ఉండాలి. 4 పక్కల ఒకటే కొలత ఉండాలి. అలా ఉన్నదాన్నే చతురస్రం అంటాము. దీర్ఘ చతురస్రంలో అయితే 2 సమంగా ఉంటాయి. ఇక్కడ ఒక 25 ఉందనుకోండి పొడుగు, ఇది కూడా 25 ఉండాలి. ఈ వెడల్పులు 2 ఎంతైనా ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. మనం ఉదాహరణకి చెప్పుకుంటున్నాం. ఎదురెదురు భాగాలు సమమైన కొలత, మళ్ళీ ఈ ఎదురెదురు భాగాలు సమమైన కొలత. ఇలా 2 భాగాలు సమమైన కొలతలతో ఉన్నప్పుడు దాన్ని దీర్ఘచతురస్ర స్థలం అన్నాము. ఎదురు భాగాలు తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ ఒక కొలతతో ఉండి మళ్ళీ రెండవ దిక్కు రెండవ కొలతతో ఉన్నప్పుడు అవి సమంగా ఉండాలి. దాన్ని దీర్ఘచతురస్రం అని అన్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, చతురస్ర భాగంలో అయితే 4 భాగాలు ఒకటే కొలతతో ఉన్నాయి. అంటే ఎన్ని అడుగులు, ఇటువైపు ఎన్ని అడుగులు ఉన్నాయో ఇటు కూడా అన్నే ఉండాలి, ఇటు కూడా అన్నే ఉండాలి, ఇటు కూడా అన్నే ఉండాలి. అలా లేకపోయినట్లయితే ఆ స్థలము అది ఏ దిక్కు పెరిగిందో ఆ దిక్కు పెరిగిన స్థలం అని, ఏ దిక్కు తగ్గిందో ఆ దిక్కు తగ్గిన స్థలం అని చెబుతూ ఉంటాము. ఇది మొట్టమొదట వాస్తు నియమాల గురించి మనం తెలుసుకునేటప్పుడు అసలు స్థలాలు ఎలా ఉంటాయి
వాటి యొక్క దిక్కుల్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, కొలత ఏ విధంగా తీసుకోవాలి, పొడుగు ఒక కొలత, వెడల్పు ఒక కొలత, ఇలా ఉన్న స్థలాలు లేదా పొడుగు వెడల్పులు రెండూ కూడా ఒకటే సమంగా ఉన్న కొలత ఉండే స్థలాలు, ఈ విధంగా ఉన్న స్థలాలు. ఇప్పుడు మనం ఇంచుమించుగా 3-4 అంశాల గురించి తెలియజెప్పుకున్నాం. రేపు మరికొన్ని అంశాల గురించి తెలియజెప్పుకుందాము. నమస్కారం.